ఆఫీషియల్గా మనం చేయబోయే ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. అండ్ ఇదే డే 1 కూడా. నేను ఇప్పుడు దాకా ఈ బండిని అయితే స్టార్ట్ చేసి తోలను కూడా తోలలా. Hey guys, welcome back to my YouTube channel. This is Adion Bike. Already thumbnail lo chusaru kada. Day 1 of converting my CT100 into a cafe racer. Already 2 days munde vlog start chesanu, but kaani 2 days mundu vachesi koncham mana panulu aithe sarigga avaledu annamata. So proper ga ee roju aithe manam start chestunnamo. Ee roju mana panu vachesi mana bandini aithe full dismantle aithe cheseyali. Dani condition aithe full ghoranga undi. Alanti danni manam cafe racer convert cheyabothunam kabatti dani mottham dismantle chesesi ఇంకా కొన్ని బ్లాక్ స్ప్రేస్ అయితే నేను ఇక్కడ తీసుకోవాలి లోకల్లో. బైక్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 6-7 కిలోమీటర్స్ అవే అయితే ఉంది అండ్ కొంచెం వర్క్ అయితే ఉంది నాకు మిడిల్లో. ఇది వచ్చేసి మన టూల్ కిట్ అనమాట. దీనిలో నాకు సంబంధించిన టూల్స్ అన్నీ ఉంటాయి, లైక్ బైక్ మెకానిక్ సంబంధించిన టూల్స్ అన్నీ. సో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. నేనైతే మైక్ పెట్టుకోలేదు ఎందుకంటే చిన్న ఇంట్రో లాగా ఇస్తున్నాం కాబట్టి ప్రాపర్గా మనం ఇక్కడ నుంచి ఆ స్ప్రేస్ తీసుకొని మన బైక్ ఉన్న లొకేషన్కి వెళ్ళిపోయి అక్కడైతే స్టార్ట్ చేద్దాము. ఆఫీషియల్గా మనం చేయబోయే ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. అండ్ ఇదే డే 1 కూడా. నేను ఇప్పుడు దాకా ఈ బండిని అయితే స్టార్ట్ చేసి తోలను కూడా తోలలా, ఎందుకంటే మనకి చాలా హేటర్స్ అయితే ఉన్నారనమాట. అలాగే ఈ బండికి ఏదైనా బ్యాడ్ ఉండొచ్చు. సో దానికోసం నేను దీనికి దిష్టి, అలాగే మనకి కూడా దిష్టి తీసుకుందామని చెప్పేసి ఒక కొబ్బరికాయ అయితే తీసుకొచ్చేసాను. దీన్ని కొట్టేసి అయితే మనం ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి. అండ్ మనం ఫాస్ట్గా వెళ్ళి దీన్ని అయితే డిస్మాంటిల్ అయితే చేసేయాలి, లైక్ బాడీ పార్ట్స్ మొత్తం సపరేట్ అయితే చేసేయాలి. చేసేసి చార్జెస్ ఇంజిన్ మొత్తం క్లీన్ చేయాలి. చాలా పని అయితే ఉంది అండ్ ఎక్కువ టైం కూడా లేదు. డే అండ్ నైట్ కొంచెం కష్టపడి అయితే ఈ ప్రాజెక్ట్ని ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేద్దాం అండ్ బడ్జెట్లో చేద్దామని చెప్పేసి మన ప్లాన్. సో లేట్ చేయకుండా కొబ్బరికాయ కొట్టేసి అయితే మన ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసేద్దాం. బైక్ కండిషన్ అయితే ఇట్లా ఉంది. దీన్ని నేను కావాలంటే సినిమాటిక్లో కూడా పెడతాను ఇప్పుడు, లైక్ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఇలా ఉంది కదా. సో దీన్ని మొత్తం మనం క్లీన్ చేయాలి ఇప్పుడు. దీనిలో బాడీ పార్ట్స్ మొత్తం డిస్మాంటిల్ చేసేసి దాన్ని మొత్తం చాసీస్ని అయితే పెయింట్ చేయాలి. పెయింట్ చేసిన తర్వాత ట్యాంక్ కొనడానికి అయితే వెళ్ళాలి మనం. సో లేట్ చేయకుండా పని అయితే స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు. 20 years ఓల్డ్ బైక్ అవడం వల్ల ఈ పార్ట్స్ అన్ని చాలా హార్డ్ అయితే అయిపోయినాయి అండ్ దీనికి కీస్ కూడా లేవన్నమాట. ఇప్పుడు ఈ సైడ్ ప్యానెల్స్ ని తీయడానికి ఒక్కటే సొల్యూషన్, వీటిని బ్రేక్ చేయడమే. ఒక్కొక్క పార్ట్ ని డిస్మాంటిల్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాం. ఫస్ట్ సీట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాం. ఆ లోపల డస్ట్ చూడండి ఎంత పేరుకుపోయి ఉందో. అసలు బండి చాసిస్ కలర్ అనేది బ్లాక్ కలర్ లో ఉండాలి, కానీ ఇక్కడ చూడండి అసలు క్లీన్ చేయకపోవడం వల్ల మొత్తం డస్ట్ తో అయితే ఫుల్ అయిపోయింది. అండ్ ఈ స్క్రూస్ అంత ఈజీగా అయితే రావట్లేదు. వాటిని ఓపెన్ చేయడానికి నేను WD-40 అయితే యూజ్ చేస్తున్నా. ఈ బండి అంతా డిస్మాంటిల్ చేసినప్పుడు నాకు ఈ బండి లోపల ఒకటైతే దొరికింది. ఇది ఒక కీ సెట్ అన్నమాట, కానీ ఇది ఈ బండిదైతే కాదు. ఒకటేమో బజాజ్ కి, అది సగం ఇరిగిపోయింది. ఇంకొకటేమో హీరో హోండాది. దీని కీచెన్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ది. ఎన్ని కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ. అసలు ఫస్ట్ ఈ బైక్ కీ అయితే లేదు. మీరు ట్రై చేద్దామన్నా కానీ తర్వాత నేను కీ సెట్ చేస్తా కాబట్టి ప్రాబ్లం లేదనమాట. ఇంకైతే తీస్తాను ఇప్పుడు. బైక్స్ని డిస్మాంటిల్ చేయడం అనేది చాలా ఈజీ అనమాట. లైక్ అలవాటు ఉంటే చాలా ఈజీగా తీసి పడేయచ్చు పక్కన. ఇప్పుడు నేను తీస్తున్న వైర్ వచ్చేసి ఫ్యూల్ గేజ్ది. ఈ వైర్ వల్లే మన ఫ్యూల్ ట్యాంక్ లో పెట్రోల్ ఎంత ఉంది అని చెప్పేసి మనకు స్పీడోమీటర్ లో చూపిస్తుంది. అండ్ ఈ బండి కండిషన్ చూడండి ఎంత వర్స్ట్ ఉందో. అండ్ దీని మీద దుమ్ము ఇవన్నీ చూస్తుంటే ఇది అసలు అవుతుందా అన్న డౌటే నాకు వస్తుంది. క్లీన్ చేసేయచ్చు, కానీ అది చాలా లాంగ్ టైం ప్రాసెస్ అనమాట. ఈ ఒక్కటి పట్టుకుంటే ప్రతి పార్ట్ పట్టుకుని క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే దీనిలో అంత డస్ట్ అయితే ఉంది. ఈ పాత ట్యాంక్ కి ఒక హోల్ కూడా ఉంది, పెట్రోల్ అక్కడ నుంచి లీక్ అయిపోతుంది. ఎయిర్ ఫిల్టర్ బాక్స్ అయితే ఫుల్ రస్ట్ పట్టిపోయింది అనమాట. ఏవి తర్వాత నేను పెట్టను నెక్స్ట్ వీడియోలో. నాకు కూడా క్లారిటీ లేదు, నెక్స్ట్ వీడియోలో చూడండి మీరు. ఎందుకంటే ఈ ఎయిర్ ఫిల్టర్ ఆఫ్టర్ మార్కెట్ ఎయిర్ ఫిల్టర్ వస్తుంది దీనికి. ఎందుకంటే మనం జీటీగా అప్గ్రేడ్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ కొంచెం మంచిగా పర్ఫామ్ చేయాలి కదా. దీని ఎయిర్ ఫిల్టర్ అసలు చేంజెస్ చాలా ఇయర్స్ అయినట్టుంది. ఈ నట్స్కి అయితే ఈ గ్రిప్స్ లైక్ స్క్రూ డ్రైవర్ పెట్టి తీసే గ్రిప్స్ కూడా ఎగిపోతున్నాయి అన్నమాట. అంత ఘోరంగా ఉంది దీని కండిషన్. 3 తీసా, ఇంకొకటి రావట్లా. ఒకటి ఇరక్కొట్టేయడమో పీకేయడమో ఏదో చేయాలి. ఇది దీని ఎయిర్ ఫిల్టర్ అయితే. అబ్బా లోపల ఈ ఎలుకలు కూడా వచ్చి పెట్టినట్టున్నాయి సంథింగ్ సంసారం. ఇది దీని ఎయిర్ ఫిల్టర్. ఎంత ఘోరంగా అయిపోయిందో చూడండి.
డిస్మెంటిల్ చేసిన తర్వాత ఈ బైక్ కండిషన్ అయితే ఇది. అండ్ ఈ టైల్కి స్క్రూస్ అయితే రావట్లేదు. దాన్ని బ్రేక్ చేయడమో ఏంటో ఒకసారి చూడాలి. అండ్ దీన్ని మొత్తం ఒకసారి క్లీన్ చేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది ఈ బండికి ఏంటి ఇంకా అని చెప్పేసి. ఈ బండిలో మట్టి చూసారు కదా ఎంత స్ట్రక్ అయిపోయిందో. మేబీ దీన్ని ఒక్కసారి కూడా వాటర్ వాష్ కి ఇచ్చి ఉండరు. ఈ బండిని క్లీన్ చేయడానికి ఒక 3-4 hours అయితే ఈజీగా అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా మనం క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ బండి వైరింగ్ అయితే చూడడానికి కొంచెం బాగానే ఉంది, కానీ వాష్ చేసిన తర్వాత చూడాలి ఒకసారి ఆ వైరింగ్ చేంజ్ చేయాలా లేదంటే ఏంటి అని చెప్పేసి. ఆ వైరింగ్ కూడా కొంచెం టాస్క్ అనమాట. చూసుకొని కొన్ని పార్ట్స్ వాటర్ రాకుండా చూసుకొని అయితే మనం వాష్ చేయాలి. పాత ఇంజినే కాబట్టి అంత ప్రాబ్లమే ఉండదు. ఇప్పుడున్న సెన్సార్ బైక్స్ అయితే ఇలా చేయడం అసలు కరెక్ట్ కాదు, అని చేయకూడదు కూడా. సో మొదలు పెట్టేద్దాం. ఇంకా క్లీన్ డార్క్ అయిపోయేలోపు మొత్తం క్లీన్ చేసి పెయింట్ కూడా వేసేద్దాం. ఈ ఓజీ బైక్స్లో స్పెషల్ ఏంటంటే ట్యాంక్ లేదు కదా, అసలు దీనిలో పార్ట్స్ ఏం లేవు చెప్పాలంటే. ఇలా స్టార్ట్ అవుతుంది. ఫిల్టర్ చూడండి ఎట్లా ఉందో దీన్ని. మొత్తం డస్టరే అనమాట లోపల. ముందు కనుక ఐరన్ ప్లేట్ పెట్టేసి ఇచ్చేసారు. ఎంత చండాలం అయిపోయిందో చూడండి. నాకు తెలిసి ఈజీగా ఒక 5-6 years నుంచి అయితే దీనిలో ఎయిర్ ఫిల్టర్ అయితే చేంజ్ చేసి ఉండరు. దీని పని అయితే అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం కొత్త చిట్టీకి రెడ్ చిప్ పెట్టినట్టు దీనికి వచ్చేసి కొంచెం పవర్ఫుల్ ఎయిర్ ఫిల్టర్ అయితే పెట్టాలన్నమాట. దీన్ని నేను చాలాసేపు బతిమలేను, బట్ కానీ ఇది రానంటుంది. ఇంకా కొట్టడం ఒక్కటే సొల్యూషన్ దీనికి. వైరింగ్ చూడండి ఎంత దరిద్రంగా అయిపోయిందో. ఫస్ట్ వైరింగ్ తీద్దామని చెప్పేసి అనుకున్నా, బట్ కానీ చాలా కాంప్లికేటెడ్గా ఉంది. ఒకసారి వాష్ చేస్తే కానీ అసలు ఏంటి దీని పరిస్థితి అన్నది తెలియదు. వైరింగ్ అయితే పర్లేదు, బాగానే ఉంది, యూజ్ చేసేయచ్చు మళ్ళీ. బట్ కానీ చూద్దాం ఒకసారి. వైరింగ్ ఓకే, లేదంటే వైరింగ్ కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది. ఈ బైక్ కండిషన్ అయితే ఎక్స్ట్రీమ్ వర్స్ట్ గా ఉంది. బూజు పట్టిపోయి, దుమ్ము పట్టిపోయి, రస్ట్ అయిపోయి చాలా చండాలంగా ఉంది దీని కండిషన్ అయితే. అసలు ఏ పార్ట్ ని పట్టుకోవాలన్నా భయం వేస్తుంది నాకు. అట్లా అవుతుంది టైం అరౌండ్. దీని బాడీ పార్ట్స్ మొత్తం తీసేసి ఇంజన్ అయితే క్లీన్గా నీట్ అండ్ క్లీన్గా అయితే క్లీన్ చేసేసాము. చాలా నీట్గా అయితే ఉంది. ఇప్పుడు దీని మీద మనం బ్లాక్ కోటింగ్ అయితే వేయాలి. డార్క్ అయిపోతుంది, అందుకే ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేయలేదు. ఇంకా ఇది మొత్తం డ్రై అవ్వాలి. ఈ మొత్తం డ్రై అయిన తర్వాతే మనం నెక్స్ట్ వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. సో మ్యాక్సిమం ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడితోనే ఆపేస్తాను. రేపటి వీడియోలో వచ్చేసి దీనికి పెయింటింగ్ వేయడం, ఇంకొకటి ట్యాంక్ ఒకటి కొనాలి. వెళ్ళి ట్యాంక్ కొనేసిన తర్వాత, లేదంటే డైరెక్ట్ ట్యాంక్ కొనేసి తీసుకొని వస్తాను నేను. తర్వాత ఈ వైరింగ్ ఒకసారి చెక్ చేయించాలి. ఐ థింక్ ఈ వైరింగ్ పోయినట్టుంది, ఏమో చెప్పలేము. ఒకసారి చెక్ చేపిస్తే కానీ తెలియదు. ఇంకొకటి ఎయిర్ ఫిల్టర్ కూడా ఒకటి మార్చాలి. ఈ టైల్ రావట్లేదు, ఇక్కడ ఈ స్క్రూస్ ఒకటి ఫిట్ అయిపోయినాయి ఉన్నాయి. లైక్ ఇది తిప్పుతుంటే కింద నట్టు కూడా తిరిగిపోతుంది. ఇది కూడా కొట్టడానికి చూడాలి. ఇంకా చేంజెస్ వచ్చేసి ఈ మీటర్ కూడా ఒకసారి తీసుకెళ్ళి దీన్ని అయితే చూపించుకోవాలి. ఇది సెట్ చేయించాలి. చాలా చేంజెస్ అయితే ఉన్నాయి ఇంకా దీనిలో. ఫస్ట్ ఆ ట్యాంక్ పెట్టేస్తే, ఇంకా ఈ టైల్ ఒకటి తీసేస్తే ఒక నెక్స్ట్ క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఫస్ట్ దీనికైతే పెయింట్ చేసేద్దాం. సో that's it for today guys. Hope you guys enjoyed this vlog. If you guys enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. This is ADN Superbike signing out. రేపటి వీడియోలో పెయింట్ వేసేసి ట్యాంక్ అయితే పర్చేస్ చేద్దాం.